రజనీకాంత్ పేరు తమిళనాడు రాజకీయాల్లో కొత్తది కాదు. 2017లో రాజకీయాల్లోకి వస్తారని ప్రకటించిన రజనీ రాష్ట్ర రాజకీయాలను మార్చేస్తారనే అంచనాలు అప్పట్లో భారీగా వినిపించాయి. అయితే ఆరోగ్య కారణాలు, కరోనా పరిస్థితుల కారణంగా 2021 ఎన్నికల ముందు ఆయన రాజకీయాల్లోకి రాకూడదని నిర్ణయం తీసుకున్నారు. దీంతో రజనీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత మళ్లీ రజనీ కుటుంబం చుట్టూ రాజకీయ చర్చ మొదలైంది. కారణం ఆయన భార్య లతా రజనీకాంత్. ఇటీవల లత మక్కల్ మేడై పేరుతో ఒక ప్రజా వేదికను ప్రారంభించారు. ప్రజల సమస్యలను చర్చించేందుకు, సామాజిక అంశాలపై చైతన్యం కల్పించేందుకు ఈ నివేదిక తీసుకొచ్చినట్లు ఆమె ప్రకటించారు. అయితే తమిళనాడులో రాజకీయ వాతావరణం ప్రస్తుతం వేడెక్కిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చాలా మంది రాజకీయ కోణంలో చూస్తున్నారు. రజనీకాంత్ రాజకీయ కళను లత కొనసాగించబోతున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కొత్త రాజకీయ ప్రయాణం ప్రారంభించినట్లు వార్తలొస్తున్న వేళ లత చేపట్టిన కార్యక్రమం కూడా మరింత చర్చకు దారితీస్తుంది. అయితే ఇప్పటి వరకు లతా రజనీకాంత్ ఎక్కడా ఎన్నికల్లో పోటీ చేస్తారని గాని, కొత్త పార్టీ పెడతారని గాని ప్రకటించలేదు. ఇది పూర్తిగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సామాజిక వేదిక మాత్రమేనని ఆమె వర్గాలు చెబుతున్నాయి. కానీ తమిళనాడు రాజకీయ చరిత్ర చెబుతోంది, సినిమా ప్రపంచం నుంచి వచ్చిన నేతలు రాష్ట్ర రాజకీయాలను ఎన్నోసార్లు ప్రభావితం చేశారు. ఎన్టీఆర్, జయలలిత, విజయకాంత్ నుంచి ప్రస్తుతం విజయ్ వరకు అదే ట్రెండ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ కుటుంబం నుంచి వచ్చే ప్రతి అడుగును రాజకీయంగా విశ్లేషించడం సహజంగానే మారింది. అసలు ఇది సామాజిక ఉద్యమమేనా, లేక రజనీ కుటుంబం రాజకీయాల్లోకి అడుగు పెట్టేందుకు వేసిన తొలి పునాదా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం మాత్రం మక్కల్ మేడై తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.